తెలంగాణ ప్రజల మెప్పు పొందిన ఆనాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పైశాచికత్వమేనని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఖిల్లా వరంగల్లోని పడమరకోటలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర చిహ్నాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రతిఘటించామని అన్నారు. ఈరోజు వరంగల్ పడమరకోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకంతో పూలాభిషేకంతో నిండుగా తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం తయారు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే పాడి పంటకు తెలంగాణ సంస్కృతికి సింహంగా ఎంతోమంది మేధావులను సంప్రదించి తయారు చేసినటువంటి విగ్రహమే తెలంగాణ తల్లి విగ్రహం. ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది ఆ ఒక విగ్రహాన్ని ముందు పెట్టి మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేసిన యోధులు వేలాదిగా మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ కోసం ఏనాడు మాట ఎత్తని ఈ రైఫిల్ రెడ్డి తెలంగాణ తల్లి మా అని కాంగ్రెస్ తల్లిని చేసి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ను టీసీ చేసి, అదేవిధంగా ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ను కానీ మార్చే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మార్చు, కానీ దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే అక్కడ అడ్డుకోవడం వల్ల మేమందరం పోరాటం చేయడం వల్ల ఇది ఆగిపోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నీ దరిద్రపు ఆలోచనలతోటి, నీ దరిద్రపు యొక్క పరిపాలనతోటి ఇవాళ ప్రజలు ఎంతో బాధపడతారు. నువ్వే ఇంత దరిద్రంగా ఉన్నావంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రి కూడా వెమ్లవాడలో అందరం కూడా గోమాతలను మొక్కి ఆశీర్వాదం తీసుకునేటువంటి ఇటువంటి పరిస్థితులలో వాటిని కూతకు లెటర్ ఇచ్చినామంటే మీ పరిపాలనా విధానం, మీ ఆలోచన, మీ నాయకునిది అట్లే ఉన్నది, మీది అట్లే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ఇంటికి సాగనంపడం అన్నది తెలంగాణ ప్రజలందరూ కూడా ఫిక్స్ అయింది. కానీ కనీసం మీకు మానవత్వం ఉంటే, ప్రజల పట్ల మిమ్మల్ని ఇంత నాయకులను చేసినాను కనుక విశ్వాసం ఉంటే మీరు విధి విధానాలలో కానీ ప్రజా పరిపాలనలో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు చేసుకోండి. అదేవిధంగా మీ 6 గ్యారెంటీలు కానీ మీ 420 హామీలు కానీ నెరవేర్చండి. అవి నెరవేర్చకుండా పోలీసులతోటి బలవంతపు పరిపాలన కొనసాగిస్తామంటే ప్రజల తిరుగుబాటు అతి త్వరలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈరోజు చూస్తున్నారు, ముఖ్యమంత్రి ఆఫీస్కే రైతులు పోతున్నారు, ఆశా వర్కర్లు పోతున్నారు, ఆర్ఎంపీలు పోతున్నారు, ఇంకా వేలాదిగా తరలి వెళ్తారు. అప్పుడు మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 4 ఏళ్ళు కాదు, మీకు 4 నెలలనే ఇంటికి పంపే పరిస్థితి ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది.